దేవునికి మహిమ కలుగునుగాక. మరి అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభుపేట మరలా తెలియజేస్తున్నాను. మరి ఈ దినమున దేవుడు యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ఆయన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి లూకాసు సువార్త 16వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయంగా ఉండును. చూడండి, ఈ మాటలో మనం చూసినప్పుడు మిక్కిలి కొంచెములో నమ్మకంగా నువ్వు జీవిస్తే, నమ్మకంగా నువ్వు బ్రతికితే, నమ్మకంగా నువ్వు నడుచుకుంటే, నువ్వు పని చేసే చోట, నువ్వు వ్యాపారం చేసే చోట, నువ్వు ఏ ప్రదేశంలో ఎక్కడున్నా, నువ్వు ఎవరి దగ్గర నువ్వు పని చేస్తున్నా, ఏ అధికారి దగ్గర నువ్వు పని చేస్తున్నా, చిన్న పని చెప్పినప్పుడు నువ్వు నమ్మకంగా పని చేయాలి, నమ్మకంగా నువ్వు ఉండాలి. యజమానుడు ఉన్నప్పుడు పనిచేసి నువ్వు ఎలా పని చేస్తావో, యజమానుడు లేనప్పుడు కూడా నువ్వు నమ్మకంగా నువ్వు పని చేయాలి. శక్తి వంచన లేకుండా నువ్వు పని చేయాలి. అది దేవుని యొక్క వాక్యం. దేవుడు ఇచ్చినటువంటి శక్తి వంచన లేకుండా పని చేయాలి. దేవుని బిడ్డలుగా మనమందరం కూడా ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, దేవుడు చూస్తున్న ఒక భయము భక్తి కలిగి నువ్వు చేసే ప్రతి పనైనా, వ్యాపారమైనా, ఏ ఉద్యోగమైనా వాటిలో నువ్వు నమ్మకంగా జీవిస్తే అది కొంచెమే అయితే దేవుడు దాన్ని మహా అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో నువ్వు మేలైన కార్యాలు నువ్వు అభివృద్ధి పొందాలంటే, ఆశీర్వదించబడాలంటే, ఎక్కువగా నువ్వు దీవించబడాలంటే కొంచెంలో కూడా నువ్వు నమ్మకం ఉండాలి. కొంచెమే కదా, చిన్న పనే కదా, నేను ఆ చిన్న పనిని నమ్మకంగా చేయకపోతే దేవుడు చూస్తున్నాడు. నువ్వు కొంచెంలో నమ్మకం లేదు కనుక పెద్ద వాటిని నీకు ఇవ్వలేకపోతాడు దేవుడు. ఎందుకో తెలుసా, చిన్న వాటిని నువ్వు నమ్మకంగా జీవించలేవు, చిన్న వాటిని నమ్మకంగా నువ్వు బ్రతకలేదు కనుక పెద్ద వాటిని నీకు ఇవ్వడు దేవుడు. కాబట్టి పెద్ద వాటిలో నువ్వు అభివృద్ధి పొందాలి, ఆశ్రయించబడాలి, దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నువ్వు చిన్న పనిని నమ్మకంగా చేయాలి. ఇటు కృప మనందరికీ దేవుడు తోడై ఉండి నడిపించుడుగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నీ ఘనమైన నామంలో అయా ఈ దినమున ప్రభు నా తండ్రి కొంచెంలో నమ్ముకున్నప్పుడు మా జీవితాల్లో ప్రభు నా తండ్రి మేలైన కార్యాలు ఎక్కువ వాటిలో మీరు తండ్రి ఆశీర్వాదకంగా ఉంచుతారు. ఎక్కువ వాటిలో ప్రభావం మమ్మల్ని నమ్మకంగా ఉంచుతారు. ఒక పని ఇచ్చినప్పుడు, ఒక పరిచయం ఇచ్చినప్పుడు, అది పరిచర్య అయినా, పని అయినా, దేవుని పని అయినా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఈ వేటి విషయంలో కూడా తండ్రి, కుటుంబ విషయంలో, వ్యక్తిగత విషయంలో ఎక్కడ మేము తండ్రినైనా నమ్మకంగా చిన్న పని ఇచ్చినప్పుడు అది నమ్మకంగా పని చేయనట్లు ఇదిగో నాయన చూసినప్పుడు అయా ఎలా పని చేస్తాం, యజమానుడు చూసినప్పుడు ఎలా పని చేస్తాం, యజమానుడు లేకపోయినప్పుడు అలా చేయాలి. ఎందుకంటే ఈ భూమి మీద తన నరుడు చేసే ప్రతిదీ మీకు చేత తెల్లగా కనపడుతున్నది ప్రభు. ఇదిగో నాయన ఒకవేళ ప్రభ ఈ రోజు ఈ దినమున ప్రభునాథన్ ఈ మాటలు వింటున్న నీ బిడ్డల జీవితంలో ఇది వరకు నమ్మకంగా లేని వారిని ఈ మాటలు వింటున్న వారి జీవితంలో నమ్మకంగా బ్రతుకున్నట్లు, నమ్మకంగా జీవించినట్లు, నమ్మకంగా నా తండ్రి వారు నడుచుకున్నట్లు నాయన వాక్యానుసారంగా వారు జీవించినట్లు, ఇదిగో చిన్న వాటిలో నమ్మకం ఉంటే పెద్ద వాటిలో కూడా మీరు నమ్మకంగా వారికి ఇస్తారు. మంచి ఉద్యోగాన్ని ఇస్తారు, మంచి అభివృద్ధిని పరుస్తారు, మంచి వ్యాపారాన్ని ఇస్తారు, మంచి ఈవులను దయచేవాడు నీవని గ్రహించి ఇటు వాక్యము ద్వారా వాళ్ళని స్థిరపరిచి బలపరిచి నమ్మకంగా జీవించినట్టు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.